ఐపీఎల్ అంటేనే డామినెన్స్ అంటేనే ముంబై ఇండియన్స్. 5 ట్రోఫీస్ గెలిచిన ఈ టీం లాస్ట్ ఫ్యూ సీజన్స్లో కొంచెం స్ట్రగుల్ అయింది. కానీ ఐపీఎల్ 2026లో స్టోరీ మారుతుందా? ఈ స్క్వాడ్తో మళ్ళీ ఛాంపియన్స్ అవుతారా? అదే మన ఈరోజు డిస్కషన్. హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం ముంబై ఇండియన్స్ 2026 ఫుల్ స్క్వాడ్ని కంప్లీట్గా అనాలిసిస్ చేద్దాం. కీ ప్లేయర్స్ ఎవరు, మ్యాచ్ విన్నర్స్ ఎవరు, బెస్ట్ ప్లేయింగ్ 11 ఏంటి, ఫైనల్గా ఈ టీం ట్రోఫీ గెలవగలదా లేదా అనేది క్లియర్గా చెప్తా. సో వీడియోని స్కిప్ చేయకండి. ఫస్ట్ మనం ఓపెనింగ్ గురించి మాట్లాడుకుందాం. రోహిత్ శర్మ ఎక్స్పీరియన్స్ ప్లస్ క్లాస్. పవర్ ప్లేలో స్లో స్టార్ట్ అయినా వన్ సెట్ అయితే మ్యాచ్ని కంట్రోల్ చేస్తాడు. క్వింటన్ డికాక్ అగ్రెసివ్ లెఫ్ట్ హ్యాండర్. ఫస్ట్ 6 ఓవర్స్లోనే బౌలర్స్ని ప్రెజర్లో పెడతాడు. ఈ ఓపెనింగ్ డియో క్లిక్ అయితే ముంబైకి పర్ఫెక్ట్ స్టార్ట్ గ్యారంటీ. ఇంకా నెంబర్ 3లో T20లో వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ దిగుతాడు. ఇక స్కై 360 మోడ్లో ఉంటే బౌలర్స్కి లిటరలీ నో ఛాన్స్. ఫీల్డ్ ఎక్కడ పెట్టినా గ్యాప్ కనిపిస్తుంది. మరియు నెంబర్ 4లో తిలక్ వర్మ యంగ్ ప్లేయర్ అయిన ప్రెజర్ సిచ్యువేషన్లో కామ్గా ఆడుతాడు. ఈ ఇద్దరు క్రీజ్లో ఉంటే రన్ రేట్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. మ్యాచ్ని ఫినిష్ చేయడానికి వస్తాడు హార్దిక్ పాండ్యా. కెప్టెన్గా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. లాస్ట్ ఓవర్స్లో సిక్సెస్తో మ్యాచ్ని కంప్లీట్గా చేంజ్ చేస్తాడు. హార్దిక్ పాండ్యా మెయిన్ పిల్లర్. బ్యాటింగ్లో సిక్సెస్, బౌలింగ్లో క్రూషియల్ ఓవర్స్ వేస్తాడు. హార్దిక్ ఫామ్లో ఉంటే ముంబైకి చేజింగ్ అయినా డిఫెండింగ్ అయినా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు బౌలింగ్ డిపార్ట్మెంట్ చూస్తే ముంబై ఇండియన్స్ బిగ్గెస్ట్ వెపన్ జస్ప్రీత్ బుమ్రా ఉంటే డెత్ ఓవర్స్లో ఒపోనెంట్ టీంకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. యార్కర్స్ అయినా వేరియేషన్స్ అయినా ప్రజెంట్ హ్యాండింగ్ కూడా చేస్తాడు. వరల్డ్ క్లాస్ బౌలర్. బుమ్రాతో పాటు ముంబైకి యంగ్ పేసర్స్ ఉంటారు. ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్ కూడా సపోర్ట్ చేస్తాడు. మరియు మిచెల్ శాంట్నర్ స్పిన్లో కంట్రోల్ ప్లస్ వేరియేషన్స్తో బ్యాట్స్మెన్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఓవరాల్గా పేస్ ప్లస్ స్పిన్ కాంబో బ్యాలెన్స్గా ఉంది. ఎస్పెషలీ డెత్ బౌలింగ్ ముంబైకి బిగ్గెస్ట్ స్ట్రెంత్. ఇప్పుడు ఎంఐ ఫుల్ స్క్వాడ్ ఐపీఎల్ 2026కి చూస్తే బ్యాటర్స్గా రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, దినేష్ మల్వర్, షర్ఫెన్ రుదర్ఫోర్డ్, తిలక్ వర్మ. వికెట్ కీపర్స్ రాబిన్ మిన్స్, రాయన్ డెకిల్టన్, క్వింటన్ డికాక్. ఆల్రౌండర్స్ నమందీర్, రాజ్ బవా, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా, మిచెల్ శాంట్నర్, కార్పిన్ బాజ్, శార్దుల్ ఠాకూర్, మయాంక్ రావత్, అథర్వ అనోల్కర్. బౌలర్స్ అశ్వనీ కుమార్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్, అల్లా కజన్ఫర్, మయాంక్ మార్కండే, రఘు శర్మ, మొహమ్మద్ ఇజార్. నా ఒపీనియన్ ప్రకారం ముంబై ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు. నెంబర్ 1లో రోహిత్ శర్మ, నెంబర్ 2లో క్వింటన్ డికాక్, నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4లో తిలక్ వర్మ, నెంబర్ 5లో విల్ జాక్స్, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో నమందీర్, నెంబర్ 8లో మిచెల్ శాంట్నర్, నెంబర్ 9లో దీపక్ చహర్, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 11లో ట్రెంట్ బౌల్ట్. ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ మార్కండే దిగే అవకాశాలు ఉన్నాయి. ముంబై మెయిన్ స్ట్రెంత్ ఏంటంటే స్ట్రాంగ్ ఓపెనింగ్ కాంబినేషన్. ఇంకా మిడిల్ ఆర్డర్ కూడా చాలా బాగుంది. వరల్డ్ క్లాస్ బౌలర్స్ కూడా ఉన్నారు. ఆల్రౌండర్స్ ప్రెసెన్స్ కూడా ఉంది. ఓవరాల్గా కంప్లీట్ టీమ్ లాగా కనిపిస్తుంది. కానీ కొన్ని వీక్నెసెస్ కూడా ఉన్నాయి. రోహిత్ శర్మ ఫామ్ కన్సిస్టెంట్ కాకపోతే చాలా ప్రాబ్లం. మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అయితే ప్రెజర్ కూడా పెరిగిపోతుంది. బుమ్రా మీద కూడా ఎక్కువగా డిపెండ్ అయిపోతారు. ఈ ఇష్యూస్ కూడా ఫిక్స్ అయితే ముంబై ఇంకా అన్స్టాపబుల్. ఫైనల్గా చెప్పాలంటే ముంబై ఇండియన్స్ 2026 స్క్వాడ్ స్ట్రాంగ్ టైటిల్ కంటెండర్. ఓపెనింగ్ క్లిక్ అయితే బుమ్రా ఫామ్లో ఉంటే ఈసారి ఎంఐ ట్రోఫీ గెలిచే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. మీకు ఎంఐ స్క్వాడ్ ఎలా అనిపించింది కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఐపీఎల్ అనాలిసిస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.